దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? అద్భుతంగా గత కాలం గుంటూరు అంతకుముందు అనేక సభలు జరిగాయి, దేవుడు నడిపించాడు. మరి ఇప్పుడు ప్రామిస్ ల్యాండ్లో హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్న సభలు ఈరోజు శనివారం. మరి చక్కటి ఈవినింగ్ బెల్లంపల్లిలో ఈవినింగ్ ఉంటుంది కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. రేపు సండే బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, ఈవినింగ్ ఆయిల్ అనంటింగ్ సర్వీస్ కూడా. దేవుని బిడ్డలారా, రోజు మీకు ఎందుకు ఇస్తున్నాడండి? దేవుడు మిమ్మల్ని బలపరచుటకు, మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు, ఆయన కృపను మెండుగా చూపుతున్నాడు. ఇటు ఆత్మీకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, కుటుంబపరంగా మీరు బాగుపడాలి. మీ కుటుంబాలు వాక్యములు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. అది దేవుని చిత్తం. కాబట్టి వాగ్దానం ఏదో వాక్యం చదివేసి చేయడం కాదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల కృప చూపుతున్నాడు. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితులు అవ్వండి. ముఖ్యంగా మీ జీవితాలు క్రీస్తుని ప్రేమించండి, ప్రార్థన ఆత్మని కలిగి ఉండండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. రెండవదిగా ప్రతి మాటకి దేవుని వాగ్దానం, మీకు వాక్కు అవసరం. కాబట్టి ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీ కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభువు నమ్మితే నీకు పరలోకం, పాపక్షమాపణ, నిత్యజీవం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో చదువుకుందాం చక్కటి మాట. నేను చదువుతున్నాను కీర్తన గ్రంథం 34వ కీర్తన, అద్భుతమైన మాట, 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. కష్టం రాదని ఎవరు చెప్పారండి? దేవుని నమ్మిన వాళ్ళకి వస్తుంది. దేవుని నమ్మని వాళ్ళకేమో ధైర్యం ఉండదు, నమ్మిన వాళ్ళకి నిరీక్షణ ధైర్యం. నీతిమంతుడు, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు నీతిమంతులు. యేసు దేవుడు రక్షకుడని ఎవరు అంగీకరిస్తారో వారు నీతిమంతులు. ఆపదలు అనేకాలట నీతిమంతులు, కానీ వాటన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆమేన్. నీ ఆపదలన్నిటిలో నుండి నేను నిన్ను విడిపించదని ఈరోజు వాగ్దానం కదా. నీకు కలుగు ఆపదలన్నిటిలో నుండి నేను నిన్ను విడిపించదని వాగ్దానం. కాబట్టి ఎవరి వైపు చూడాలి మనం? దేవుని తట్టు. ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి. ఎవరిని ఆరాధించాలా? ఎవరికి దగ్గరగా ఉండాలా? ఎవరితో నడవాలా? కాబట్టి క్రైస్తవ జీవితం పూలబాట కాదు, ముళ్ళబాట, కానీ వాటిలో నుండే జయించే కృపణిస్తాడు. ధైర్యంగా ఉండండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందుకే ఆకాశ వాకిళ్ళు తెరిచే పాట వింటున్నారా? మీరు రోజు వినాలి ఆ పాటని 7 మార్లు. పాటలో ఉన్న ప్రతి మాటని మీరు రిసీవ్ చేసుకొని దేవుని స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, వ్యాధి బాధలు ఉన్నవారికి యేసు పొందిన గాయముల చేత స్వస్థత, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, సమస్యలు ఉన్న వారికి విడుదల. ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు కాబట్టి కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, భూ సంబంధమైన తగాదాలు, మనుషుల దురాలు, శత్రు ప్రభావాలు కొట్టివేసి బిడ్డలకు విడుదల దయచేయండి. అయ్యా, గర్భం లేదని గర్భాలు తెరవబడాలి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, వివాహాలు జరగాలి. అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, మానసిక సమస్య, అనారోగ్య సమస్య, ప్రతి పాప సమస్య, శాప బంధకాల నుంచి విడిపించండి. ఇతర దేశంలో మా ప్రియులు ఎవరున్నా వారికి మంచి ఉద్యోగాలు, సెటిల్మెంట్, రక్షణ, దేశానికి రావడానికి తిరిగి వారిని క్షేమంగా నడిపించండి. అయ్యా, మా భారతదేశాన్ని ప్రపంచ దేశాల ప్రజలు రక్షించి నా తండ్రి ప్రతి చీకటి నుంచి ఆత్మీకంగా, మానసికంగా ప్రతి వారిని విడిపించండి. క్రైస్తవ సమాజంలో ఉజ్జీవం రావాలా. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల సేవ భూమి మీద లేవాలి. దేవానికి స్తోత్రం. అంతేకాకుండా ప్రభా, ఎవరి కష్ట దుఃఖ సమయాలు ఉన్నారు విడిపించి, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం వారి వివాహ దినం జరుపుకుంటున్నారు. వారి దాంపత్యం దీవించబడి వర్ధిల్లి వారు గొప్పవారు కావాలా ప్రభా అని ఆశీర్వదిస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ దయాకిరీటం ధరింపజేసి నీ వాగ్దానాలు వారికి తోడుగా ఉంచండి. కల్వరి మినిస్ట్రీకి నాయన నీ విడుదల, నీ కాపుదల, నీ భద్రత ఇచ్చి మా పరిచర్య మీద నీ కృప అధికముగా చూపమని అడుగుచున్నాను. ఈరోజు వినబోతున్న వాగ్దానాలు ప్రతి హృదయంలో తీసుకుని వెళ్ళి కార్యసిద్ధి కలుగ చేయునుగా కానీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా మీ జీవితాల్లో దేవుడిస్తున్న ప్రతి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. రెండవదిగా ఈరోజు శనివారం బెల్లంపల్లిలో ఈవినింగ్ 5 గంటల నుంచి 9 గంటల వరకు మీటింగ్. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మరి 14, 15, 16 3 రోజులు సభలండి. ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో, 3వ ఆరాధనలో ప్రామిస్ ల్యాండ్ ఈవినింగ్ ఐలాండింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రార్థించండి, పాలు పొందండి, ముఖ్యంగా దేవుని దీవెనలు పొందండి. 22వ తారీఖు మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చెందినవారు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుక్కట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ 22వ తారీఖు శనివారం సాయంత్రం 5 నుంచి 9 ఒక చక్కటి ఉజ్జీవ సభ.
కుటుంబాలతో పాలు పొంది ఆత్మీయ మేలులు పొంది దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 24, 25, 26, 27 4 దినాలు కూడా అద్భుతమైన ఉజ్జీవ సభలు, ఖమ్మం దగ్గర మదిరలో జరిగే సభలు ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్.